10వ తరగతి పూర్తి కాగానే విద్యార్థులు ఏ కోర్సు ఎంచుకోవాలి, ఏ రంగం వైపు వెళ్లాలనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. చాలా మంది తల్లిదండ్రుల ఆలోచన కూడా ఇదే. దీన్ని అధిగమించి విద్యార్థుల ఆసక్తికి తగ్గట్లు ప్రభుత్వం చేపట్టిన మై చాయిస్ మై ఫ్యూచర్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలో అమలు చేస్తోంది. ఆ కార్యక్రమంపై ఈటీవీ ప్రత్యేక కథనం. పదో తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమైన మెట్టు. పాఠశాల సిలబస్లు, మాధ్యమాలు వేరైనా ప్రతి విద్యార్థి ఒక్కో తరగతి చదువుతూ వస్తారు. కానీ 10వ తరగతి అనంతరం ఏ కోర్సు చేయాలనేది ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులకు ఎదురయ్యే పెద్ద ప్రశ్న. ఈ దశలో తీసుకున్న నిర్ణయాలు కొంతమందికి సత్ఫలితాలనిస్తే మరికొందరి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి వారి నైపుణ్యాలు, ఇష్టాలకు అనుగుణంగా అవగాహన కల్పించి వారి భవిష్యత్తు బంగారుమయం చేసేందుకు మై చాయిస్ మై ఫ్యూచర్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని ఆదర్శ పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తోంది. ఈ యొక్క సైకోమెట్రిక్స్ ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఆసక్తులేంటి, వాళ్ళలో ఉన్నటువంటి బలాలేంటి, వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలేంటి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలందరికీ కూడా మీరు ఏ జాబ్ చేస్తారు అని అంటే బాగా డబ్బు వచ్చేటువంటి జాబుల గురించి ఆలోచిస్తున్నారు. ఆ ఒత్తిడి అనుగుణంగా వీళ్ళు కష్టపడలేక, వీళ్ళకు దాంట్లో ఉన్నటువంటి ఆసక్తులు లేక, పిల్లల్లో యువతలో ఉన్నటువంటి ఈ ఆత్మహత్య దృక్పథాన్ని మార్చే దిశగా, వాళ్ళ లోపల ఉన్నటువంటి బలాలను వాళ్ళు తెలుసుకునే దిశగా, వాళ్ళ లోపల ఉన్నటువంటి సహజమైనటువంటి ప్రతిభా సామర్థ్యాలను వెలుగుదీసే దిశగా, గుర్తించే దిశగా ఈ యొక్క ప్రోగ్రాం అనేది చేపట్టబడడం జరిగింది. ఈ కార్యక్రమం జగిత్యాల జిల్లా కండ్లపల్లి పాఠశాలలోనూ కొనసాగుతోంది. విద్యార్థి ఆసక్తి, వైఖరి, ప్రవర్తన, బలాలు వంటి అంశాలను ప్రభావితం చేసేలా 72 ప్రశ్నలతో ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తారు. పరీక్షలో ప్రాథమిక వ్యక్తిత్వ లక్షణాలు, కెరీర్ ఆధారిత వ్యక్తిత్వ లక్షణాలు, వారి ఆసక్తులకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. సరైన సమాధానాన్ని గుర్తించి అంతర్జాలం ద్వారా నమోదు చేస్తారు. విద్యార్థి ఆసక్తులను బట్టి ఏ కోర్సులో చేరితే బాగుంటుందో వివరిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు వారంతట వారి అభిరుచులను, ఆసక్తులను అర్థం చేసుకుంటారని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంసీఎంఎఫ్ ద్వారా తమలో ఉన్న ఆసక్తులను, నైపుణ్యాలను తెలుసుకున్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 10th అంటే అందరికి గుర్తొచ్చేది మళ్ళీ నెక్స్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, ఏం తీసుకోవాలి అని చెప్పి అందరు భయపడుతుంటారు. అందుకని మా స్కూల్లో ఎంసీఎంఎఫ్ మై చాయిస్ మై ఫ్యూచర్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మేము ఫస్ట్ ఆ క్వశ్చన్స్ చూడగానే అవి కరెక్ట్ రిజల్ట్స్ మనకి కరెక్ట్ వస్తాయో రావో అనుకున్నాము. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలిసింది అవన్నీ మేము చేసే పనులు మా క్యారెక్టర్ ని రిఫ్లెక్ట్ చేసినాయి. మేము ఏ కెరీర్ అయితే చేసుకుందాం అనుకున్నామో అదే కెరీర్ ని చూపెట్టాయి. ఎంసీఎంఎఫ్ ఎగ్జామ్ వల్ల మాకు ఫ్యూచర్ పైన కొంచెం అవగాహన వచ్చింది. మేము ఏది తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. మేము దీనిలో 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. 3 ఫ్యూచర్స్ కి సంబంధించినవి. మాకు ఏది తీసుకోవాలనే క్లారిఫికేషన్ వచ్చింది. దీనివల్ల ఇంకా ఏమేమి లోపాలు ఉన్నాయో దాన్ని ఎలా సరి చేసుకోవాలి, ఇంకెంత చేస్తే ఎందులోకి వెళ్తామో అన్ని ఫ్యూచర్ గోల్స్ సెలెక్ట్ చేసుకునే పద్ధతి తెలిసింది మాకు. మై చాయిస్ మై ఫ్యూచర్ అనే టెస్ట్ రాశాను. దానివల్ల నాకు నా ఏంకి నేను కరెక్ట్ ఎలిజిబుల్ కాదో అని నాకు తెలిసింది. మై చాయిస్ మై ఫ్యూచర్ కార్యక్రమం ఆదర్శ పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇంటర్ విద్యార్థులకు సైతం కెరీర్ గైడెన్స్ ఇప్పించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.